40 ఏళ్ళు లేకపోతే 30 ఏళ్ళకి ఇల్లు కొనుక్కున్నారు. ఒక 50 ఏళ్ళకి ఎప్పటికో ఈఎంఐ కట్టేస్తారు. ఇల్లు కట్టేస్తే సెటిల్ అయిపోయినట్టేనా? సెటిల్మెంట్ అంటే ఏంటి? ఆ ఇంట్లో మనం ప్రతిరోజు మన అవసరాలు తీర్చుకుంటూ ఉండటం. అంటే దానికి కొంత డబ్బు కావాలి. సో 2 ఎలిమెంట్స్ మన జీవితంలో ఉండాలి. ఒకటి కాదు, డబ్బు ఉండాలి, ఇల్లు ఉండాలి. రైట్? సో బేసిక్ గా మనం రెండింటిని బిల్డ్ చేసుకుంటేనే రియల్ సెటిల్మెంట్ అనేది మనకి అచీవ్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన ఇండియన్స్ కు ఉండేటువంటి ఎమోషనల్ థింగ్ ఒకటి, త్వరగా లోన్ తీర్చేయాలి, అప్పు మన దగ్గర పెట్టుకోవద్దు, ఎంత తొందరగా లోన్ తీర్చేస్తే మనకు అంత మంచిది అని. అసలు ఒకసారి సైకలాజికల్ షిఫ్ట్ ఎలా జరిగిందో మనం అర్థం చేసుకుంటే మనం ఎందుకు త్వరగా లోన్ తీర్చాలన్న దాన్ని మనం వెంటబడతాం, మీకు క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ మీకు వచ్చింది అని అంటే నెక్స్ట్ ఏం చేయాలో కూడా మీకు అర్థమవుతుంది. అసలు ఫస్ట్ లో మనం అసలు అప్పులకే వ్యతిరేకంగా ఉండేవాళ్ళం. అప్పు లేనివాడు ఐశ్వర్యవంతుల్లాగా చూసేవాళ్ళం, అప్పు తీసుకోవడం పాపంలాగా చూసేవాళ్ళం. కానీ ఒక పీరియడ్ ఆఫ్ టైం ఏమైంది అని అంటే అప్పు చేసైనా ఇల్లు కొన్నా తప్పు లేదులన్న ఫీలింగ్ లోకి వచ్చేసాం. ఒక డెవలప్మెంట్, రైట్? అసలు అప్పే తప్పు అనుకున్న వాళ్ళము అప్పు తీసుకొనైనా ఇల్లు కట్టాలి అన్న స్టేజ్ లోకి వచ్చాం. అప్పు తీసుకొనైనా ఇంకేమైనా చేయాలన్న స్టేజ్ లోకి అయితే వచ్చేసాం. కాకపోతే మనకు ఒక కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఉంది చూసారా, అప్పు చేయకూడదు, అప్పు చేయకూడదు, అప్పు చేయకూడదు, అప్పు ఉండకూడదు, అప్పు ఉండకూడదు అని. సో దానివల్ల మనం అప్పు చేసి దాన్ని త్వరగా తీర్చాలి, త్వరగా తీర్చాలని చెప్పేసి ఇందులోకి షిఫ్ట్ అయ్యాం. అప్పు చేస్తున్నాం, పోనీ ఈ మైండ్ సెట్ లో కానీ కంప్లీట్ గా షిఫ్ట్ అయ్యామంటే లేదు. ఉండకూడదు అనేది ఉంది, కానీ చెయ్యాలి అనేది ఉంది. ఈ రెండు కలిపి ఉండటం వల్ల కన్ఫ్యూజన్ లో అప్పు చేసేస్తే త్వరగా తీర్చాలని పరిగెట్టేస్తుంటాం. అసలు ఇంకొకళ్ళు అయితే నేను బ్యాంక్ కూడా అప్పు ఎందుకు కట్టాలి, వడ్డీ ఎందుకు ఎక్కువ కట్టాలి, తొందరగా తీర్చేసి 50 లక్షలు సేవ్ చేసుకుంటాను అని అనుకుంటారు.